నిజమైన వజ్రాలు నువ్వు కొంచెం సాన పెట్టరా నా వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు నువ్వు కొంచెం సాన పెట్టరా ఓ మై గాడ్ మన పటాస్కి రజనీకాంత్ గారు వచ్చారు హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు పరాస్ ఫుల్ చూపిందా కబాలీడా లెట్స్ స్టార్ట్ అమ్మాయిలు అబ్బాయిలు ముందుగా అమ్మాయిల నుంచి వచ్చేస్తున్నారు ముగ్గురు అందమైన సౌందర్యాలు లెట్స్ వెల్కమ్ ఆల్ ఆఫ్ దెం కమ్ ఆన్ boy needs a girl son a girl needs a boy రండ్రా జోడి లేని జిందగీలో లేదు ఈ రోజు మన అమ్మాయిల అబ్బాయిల టాపిక్ కితకితలు చూడు సిముకి నా దగ్గర 5 రూపాయలు ఉన్నాయి. 10 రూపాయలు కాదు రూపాయలు ఉన్నాయి. కానీ నీకు తెలిసింది నా దగ్గర ఇంకో రూపం ఉంది. అదే 6 రూపం, అదే యాంకర్ రవి రూపం. అది కానీ బయటికి తీస్తే నువ్వు మాత్రం మఠాస్ కబాలీడా. ఎందుకు ఆవేశపడతావు? మగాడు అన్నాక అనుకుగా ఉండాలి, తొందరపడకూడదు, చదువు ఉండాలి, సిగ్గుపోకూడదు, అధికారం ఉండాలి, బరి తెగించకూడదు, కిటకిటలు ఉండాలి, మిట్టమిట్టలు ఉండకూడదు. అయినా బేసిక్ గా మగాడు మగాడిలాగా ఉండాలి. ఒక విషయం చెప్తాను గుర్తుంచు, వన్ షుడ్ నో ది కాస్ ఆఫ్ నానా పెద్ద భాష నంబర్ 1 డైలాగ్ సింగిల్ టేక్ లో చెప్పి. పాపా నీకు నిజం చెప్పాలి, అతిగా తెలివితేటలు ఉన్నవాడు జీవితంలో పైకి రాలేడు. తెలివితేటలు లేనివాడు కూడా మోసపోయే అవకాశం ఉంది. మళ్ళీ చెప్పు నాన్న సింగిల్ టేక్ లో చెప్పి సరే కమాన్. పాపా నీకు నిజం చెప్పాలి, అతిగా తెలివితేటలు ఉన్నవాడు డైలాగ్ చెప్పాలనుకుంటావు కదా చెప్పు. పాపా నీకు నిజం చెప్పాలి, అతిగా తెలివితేటలు ఉన్నవాడు బాగుపడినట్టు చరిత్రలో లేదు. కితకితలు ఉన్నవాడు సరిగ్గా సంసారం చేసినట్టు లేదు. తెలుసుగా నా సైడ్ నుంచి నా ఫస్ట్ రామలమ్మ లే. నా జన్మ విరోధినైనా నేను క్షమిస్తాను, కానీ వెంటే ఉండి వెన్నుపోటు పొడిచేవాడిని, కోపంతో ఉన్నప్పుడు కితకితలు పెట్టి కాంప్రమైజ్ చేసేవాడిని క్షమించను. ఈ విషయంలో శ్రీముఖి అక్క శాసిస్తుంది, ఈ శ్రీముఖి సిస్టర్ పాటిస్తుంది. ఫస్ట్ టైం అమ్మాయిల అబ్బాయిల్లో మా స్టూడెంట్ నుంచి వచ్చి ఒక అమ్మాయి అద్దర కొట్టింది డైలాగ్. సూపర్ లేవునా తమ్ముడు నువ్వు తమ్ముడు అని వాడి దగ్గరకు వచ్చావంటే ఏదో కుట్ర పన్నావు. నా సంజయ్ తమ్ముడులాగా ఉన్నాడు. వాడు పీకుడు గాడు, వీడు పీకేవాడు. పో తమ్ముడు బాగా చెప్పు నాన్న, నీ అక్క నీకుంది, ఏం జరిగినా నేను చూసుకుంటాను రా, ఓకేనా? బాగా చెప్పు నాన్న, బాగా చెప్పు. ఓకే సంజయ్ గారు తమ్ముడు కదా అని అందరు చిన్న చూపు చూస్తారు, కానీ వాడిని పక్కన పెట్టి డైలాగ్ సింగిల్ టేక్ లో చెప్పు. తమ్ముడు డైలాగ్ చెప్పే ముందు ఒక్కసారి ఫ్లోర్ మూమెంట్ నీకు వస్తుంది చూడు. చెప్పురా తమ్ముడు. నీకు కిటికీలు పెడతా. ఒరే తమ్ముడు, నేను ఈ బొంగు దీనికోసం తీసుకొచ్చాను, బయటికి రా ధైర్యంగా. తమ్ముడు నువ్వు డైలాగ్ ఇప్పుడు బాగా చెప్తే ఇది అక్కడ సీట్కి వెళ్తుంది, లేకపోతే ఈ పొక్కలోకి వెళ్తుంది. డైలాగ్ చెప్పు. నీకు కిటికీలు పెడతా. నీకు కొడితే గిడితే నా తమ్ముడు
నువ్వు చెప్పక నేను చెప్పక ఎందుకు చెప్పురా. నీకు కితకిత నీకు అరే స్వరాన్ని ఒకసారి చదువుతా, ఒకసారి చూసుకొని చెప్తా. కాలేజీలోనే చదవక ఇక్కడ చదవక ఎందుకురా నువ్వు? ఎట్లాగో నా తమ్ముడు ఇజ్జత్ తీసిండు కాబట్టి ఇప్పుడు నా సెకండ్ రాములమ్మ స్టాండ్ అప్. రే మంచివాడు మొదట కష్టపడతాడు కానీ ఓడిపోడు, చెడ్డవాడు మొదట సుఖపడతాడు కానీ గెలవలేడు, అదే కితకితలు పెట్టేవాడు ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉంటాడు. ఎనీ డౌట్? సింగిల్ టేక్ లో చెప్పినాను. అమ్మా నీ వయసు పెద్దది, ఒక పాప జీవితానికి లాలిజో లాలిజో ఊరుకో పాపా పారిపోకుండా పట్టుకో నా చెయ్యి తెలుసా ఇంకో ఛాన్స్ ఇస్తున్నాను మీ వాడికి. నువ్వు ఎవరు వేయడానికి? నేనిస్తా. అరే తీసుకోరా. అమ్మా నీ వయసు పెద్దది, ఒక పాప జీవితానికి దయ్యమే పోయిందో రాయిలా మారింది వెళ్ళే ఎడదారిలో. ఫ్లో అంటే ఏంటో చూస్తా లేబిటా. ఒక అమ్మాయి తెల్లారుజామున లేచి 4 గంటలకు చదువుతుంటే అర్థం మార్చి నెలలో ఎగ్జామ్ ఉందని. అదే ఒక అబ్బాయి తెల్లారుజామున 4 గంటలు లేచి చదువుతున్నాడు వారికి సెప్టెంబర్ లో ఎగ్జామ్ ఉందని అర్థం. అదే ఒక అబ్బాయి నవ్వుతున్నాడు అంటే అర్థం వారికి ఎవరో కితకితలు పెట్టారని అర్థం. అదే ఒక అమ్మాయి నవ్వుతుందంటే టీవీలో పటాషో వస్తుందని అర్థం. ఈడి లేకి బుద్ధులు చూసిండ్రా. నేను వచ్చి ఇక్కడ గట్టిగా హక్ చేసుకుంటే అక్క నేను కూడా హక్ చేసుకోవచ్చా అని అడుగు. అక్క నువ్వే కదా నన్ను ఫాలో అవ్వమన్నావు. అమ్మాయిలో ద రిలేషన్షిప్ బిట్వీన్ కుర్రాళ్ళు అండ్ కితకితలు షుడ్ బి లైక్ బ్యాట్ అండ్ బ్యాట్స్మెన్, నాట్ లైక్ వాచ్ అండ్ వాచ్మెన్. అయినా నేను ఎలా మర్చిపోయాను? డైలాగ్స్ చెప్తే పనిష్మెంట్ కదా. పనిష్మెంట్ ఏంటంటే యాంకర్ రవి అండ్ అలాగే ఆ గ్రీన్ చొక్కా వేసుకున్న అబ్బాయి వాళ్ళ ముగ్గురిని నువ్వు మా ఇద్దరి దగ్గరికి వచ్చి ఆర్డర్ తీసుకోవాలి, ఫుడ్ ఆర్డర్. కదలనంటుందా ఎదురుగా ఏమనుకుందో కాలం ముందే చూపందే యా, నీ పేరెంట్స్ అమ్మా? మానిక్ భాష. నా తమ్ముడికి 2 ఆనియన్ దోస అండ్ అలాగే నాకు ఒక చికెన్ 65. కాకి నువ్వు ఆఫ్టర్ ఆల్ బేరర్ లాగా ఉండు. బేరర్ కి కూడా చరిత్ర ఉంటది. వాడు కూడా ఇట్లనే కూర్చుంటాడు. ఏం కావాలి? నాకు దోశ ఆయిల్ తక్కువగా ఉండాలి, మసాలా ఎక్కువగా ఉండాలి. బ్రదర్ కవియా ఉన్నాడు కదా బేరర్ అక్కడ. పరిగెత్తి నీ గుండె చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురము ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు? ఇప్పుడు నేనేం చేయాలి? కళ్ళు దుకాణంలో ఎట్లా ఆర్డర్ తీసుకుంటారో అట్లా తీసుకోవాలి. గింత పాల సుక్కకే ఒళ్ళు నాది గంతులెత్తే వాడే మా చిన్న తమ్ముడు ఆడున్నాడు, ఆడ నుంచి తీసుకుంటారా? అండర్ 18 మేము సర్వ్ చేయం సార్. వాళ్ళని బర్త్డే అడిగి 18 ఇయర్స్ వచ్చినాయి, అందుకే పార్టీ చేసుకుంటాం. అరే నీ ఏజ్ ఎంతరా? అలా భయపెట్టకండి. నీ వయసు ఎంత అబ్బాయి? 20. ఏం కావాలి? ఒక బీర్ బాటిల్. బీర్లో కళ్ళేసుకొని తీసుకురా. అద్దే ఇంత లేడు గాని. సర్దార్ తమ్ముడా, నీకు డైలాగ్ చెప్పడానికి రాదు, నీకు చెప్పలేడు. నాకు కళ్ళొద్దు, నాకు నువ్వు ఐటమ్ సాంగ్ మీద డాన్స్ చేస్తే చూడాలను. నేను వచ్చి ఆర్డర్ తీసుకున్నా, నా పనిష్మెంట్ అయిపోయింది. నానా ఇప్పుడు ఆవిడ చెప్పింది నువ్వే అనుకుంటా. నీకు కిటికీతలు పెడతాను, వెదిరొస్తే యుద్ధం చేస్తాను, సూర్యుడు తూర్పు ఉదయిస్తాడు, ఎంత నిజమా భూమి గుండ్రంగా ఉంటుంది, ఎంత మీ యాంకర్ తమ్ముడు మీకు కిటికీతలు పెడతాను అంతే నిజం. హృదయమా పెనైరాకుమా ఆట మన్నించుమా పంట పడిపోకుమా.
కళ్ళ అమ్ముతూ మరి ఐటమ్ సాంగ్ మీద డాన్స్ చేయాలి. అనండి. అయ్యో అయ్యో సాంగ్ జారే 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 నా సిల్కు సిరే జారే 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 నీ సిల్కు సిరే జారే ఏ బూరే 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 నన్ను చూస్తే నీ నోరూరే బూరే బూరే లెట్స్ స్టార్ట్ పంచ్ పటాకా. మనం ఎక్కువగా దేనికి భయపడతాం? నలుగురు అమ్మాయిల మధ్య తాగుబోతు అమ్మాయిల మధ్య మనం ఒక్కలో ఉండడం భయపడవు. వి ఆర్ వెరీ సెన్సిటివ్ వెన్ ఆఫ్టర్ డ్రింకింగ్. అది పడినాక సెన్సిటివిటీ బయటికి పోతుంది, వేరే వస్తుంది లోపలికి. ఒకరోజు తాగిరా ఇమ కొట్టుడు కొట్టిరా. ఏ నలుగురికి ఒక్కొక్కటి వేసినవా ఏంది? ఫుల్ ఒక్కొక్కరు సచ్చినవు పో. నెక్స్ట్ బాత్రూమ్ లో స్నానం చేసినప్పుడు బల్లి మనం చూసి తోకోగినప్పుడు. నీకు నిజంగా భయం ఆ బల్లంటే? మై హేట్ లిజర్డ్స్, ఫ్రాగ్స్, స్నేక్స్. నేను లిజర్డ్ మొన్న అడిగినప్పుడు ఐ హేట్ శ్రీముఖి అన్నది. నెక్స్ట్ పెళ్లి కాకముందు గర్ల్ ఫ్రెండ్ వచ్చి గుడ్ న్యూస్ అంటే భయం వేస్తుంది. రజనీ. yes 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 నీకొక గుడ్ న్యూస్. ఏంటది? మా ఇంట్లో కుక్క పిల్లకి పిల్లలు పుట్టాయి. దానికి నేనేం చేశాను? ఇంట్లో ఫ్యూజ్ లేనప్పుడు కరెంట్ బిల్ వేలు వేలు వస్తే భయం వేస్తుంది. ఇంట్లోనే బాడీలో. నెక్స్ట్ నైట్ టైమ్ లో మనం ఒక్కరిమే రూమ్ లో ఉన్నప్పుడు ఎవరు లేనప్పుడు పక్కనే శ్మశానం ఉంటే భయం వేస్తుంది. దరిద్రం నక్కలు దరిద్రం శ్మశానం కొట్టు. నెక్స్ట్ ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు నైట్ 12 o'clock ఎవరైనా వచ్చి డోర్ నాక్ చేస్తే అప్పుడు భయం వేస్తుంది. అది కూడా దబ్ 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 టింగ్ టాంగ్ అని క్లాక్ 12 కొట్టింది. డబ్ 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 డబ్. ఈ చోటి మాలోకం డబ్ 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 డబ్. నెక్స్ట్ ఏరోప్లేన్ లో ట్రావెల్ చేస్తున్నప్పుడు పక్కనోడు వంకాయ బాంబు వేసి. ఫైనల్ నైట్ టైమ్స్ డెవిల్స్ మూవీ చూసేటప్పుడు భయపడుతుంది. ఇప్పుడు నేను డెవిల్, నువ్వు టీవీ చూస్తున్నావు, నువ్వు ఎట్లా భయపడతావు చూద్దాం, ఓకేనా? ఇది డెవిల్స్ మూవీ చూసినట్లేదు, ఇద్దరు పిచ్చోళ్ళు కొట్టుకునేట్టుంది. కాదు, ఇది కార్టూన్ నెట్వర్క్ పెట్టినావు నువ్వు. కూసో. లెట్స్ స్టార్ట్. జింతా తా చితా చితా జింతా తా తా. ఫస్ట్ అమ్మాయిలు వస్తారు. టింగ్ 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 టింగ్. వీడికి వచ్చిన తర్వాత ది గ్రేట్ రామ్ చరణ్ తేజ్ గారిని తీసుకొస్తాం. మెగా 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 మీటర్ నీలో ఉంది, మెగా మీటర్ నీకు లలా 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 అని చెప్పి వెళ్ళిపోయి.
పోలవరం ఉంది గజల పట్టిన తెస్తాడే చర్రి చర్రి పడికొస్తే ఇస్తాడు బర్రి బర్రి యమహో యమ్మ ఏం ఫిగరు తిమురంతుంది రో చూడుదురు కమ్ముకొచ్చి దుమ్ము లేవమంది రో ఇప్పుడు మా అబ్బాయిలు ఏం చేస్తారు గ్రేట్ కృష్ణ గారు లాగా అగ్ని పర్వతం ఇదే ఇదే మండుతున్న మానవ హృదయం ఆ గుక్క మీద ఎర్రమగ్గలేందబ్బా ఆ కళ్ళకొచ్చి ముంటదాచుదేందబ్బా రెచ్చగొట్టి గిన్న మాక రెచ్చగొట్టి వెళ్ళ మాక కూత పింగాణిరో మల్లె పూల మాగాణిరో పిల్ల కూత చూసిన జ్ఞాపకం ఎన్నడో కలిసిన జ్ఞాపకం గురి చూడగా ఒకసారి కౌవించగా అవలీలగా ఒక నీడగా తల వెంటాడగా ఎక్కడో చూసిన జ్ఞాపకం ఎన్నడో కలిసిన జ్ఞాపకం చిన్ననాటి చిరునవ్వు చిగురించగా ఒకనాటి బిడియాలు ఒడి చేరగా అయ్యారాలు సింగారాలు వంటి నవ్వు నోటి ముత్యాలా వయ్యారాలు సింగారాలు ఒంటి ముత్యాల ఆహా పూసే పువ్వు నవ్వే నవ్వు నోటి ముత్యాల బింకాలన్నీ ఎండల్లో నా మనసు ముత్యాల నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం అంగే బంగారం పొంగే సింగారం చూసే నవలకం ఓయమ్ము ఓపరాల కుమ్ము ఒళ్ళంతా నీకు వయ్యారమ్మా తీసుకుంటే నువ్వు కరిసేసుమా కన్నజాజి పక్క మీద సంకురాత్రి మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి పెదవులు అడిగిన రుచి రాత్రి కౌగిలి అడిగిన కసి రాత్రి కౌగిస్తున్నది చలి రాత్రి కౌగిస్తున్నది చలి రాత్రి సన్నజాజి పక్క మీద సంకురాత్రి మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి పెదవులు అడిగిన
వస్తున్నది తల్లిరాత్రి. పిల్ల అదరహో పిచ్చి ముదరహో అరే పిల్ల అదరహో పిచ్చి ముదరహో అప్పటి సోకుమార కుప్పలూరు నిప్పరాల కప్ప పండు కాపుకొచ్చి మురిపాలే పొంగిస్తది సగపాలే అందిస్తది కన్ను కజురహో కన్ను చద తొలి తొలి నీ గడలంటిన ముద్దుల తేనెల తుంపరలో సరికొద్ది చంపాలా గోడదూకి వచ్చాను తందామావా కొండదారి వచ్చాను తందామావా ఏమెత్తు కలపాల తందామావా ఆకాశ అంటుకోకు తందామావా ఆకాశ అంటుకోకు తందామావా గోడదూకి వచ్చావ తందామావా ఆహా 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 ప్రేమ చెరువులో మునుగుతుంటే బలి మసాజ ఉంటది అద్దంకి చీర ముద్దంకి చిన్నది అరే అద్దంకి చీర ముద్దంకి చిన్నది అద్దాల రైతలో ఎదురొస్తుంది దానిమ్మ చెక్క పులు పెట్టేనే ఓలమ్మ చెక్క తలకెట్టేనే అద్దంకి వాడలో చూస్తున్నారండి పరాస్ ఫుల్ టు బిందాస్ బై గుడ్ నైట్ ఆనందాల అరివిల్లు కేరింతల సవ్వళ్ళు చిరునవ్వుల పదనిసలు కావాలంటే చూడండి ఈటీవీ ప్లస్ ఎంటర్టైన్మెంట్ కప్ ఈటీవీ ప్లస్ నెవర్ ఎండింగ్ నాన్ స్టాప్ మనసుకు ఎంతో రిఫ్రెష్మెంట్ మైండ్ కు చిల్లింగ్ ట్రీట్మెంట్ హోల్ ఫ్యామిలీ వచ్చే కంటెంట్ ప్రోగ్రామ్ అయినా డిఫరెంట్ కరికి ఫన్ కావాలన్నా పెద్దవాళ్ళ కాలక్షేపం కైనా ఇంట్లో అందరినేస్తాం తానై ఎంటర్టైన్ చేస్తుంది రకన్నా ట్రెండీ ట్రెడిషన్ ఎనీ అకేషన్ యంగ్ జనరేషన్ ఇండికేషన్ ఈటీవీ ప్లస్ మస్త్ టైం పాస్ ఈటీవీ ప్లస్ చల్ ఫుల్ టు బిందాస్ ఈటీవీ ప్లస్ ఎంటర్టైన్మెంట్ కప్ ఈటీవీ ప్లస్ నెవర్ ఎండింగ్